త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నా పేగు పంచుకొని పుట్టిన బిడ్డను కంటి పాపలా కాపాడుకోవాల్సిన తరుణ్ సాక్ష్యాల కోసం వేచి చూడమంటున్నాడు. అయినా కన్న తల్లి ప్రేమంటే కంటికి కనిపించే రూపం కాదు, అది కడుపులో పుట్టే ఆవేదన. ఆ ఆవేదన నన్ను కూతురుగా ఉండనివ్వట్లేదక్కా. మురారి నా బిడ్డని నిజం తెలిసినప్పటి నుండి వెంటనే వాడిని ఇంటికి తీసుకొని రావాలనిపిస్తోంది. కానీ ఎలా తీసుకురాగలను? వాడు నా కడుపున పుట్టిన వాడని తెలిసినా నా ప్రేమను చాటుకోవడానికి తరుణ్ నాకు అడ్డుగోడలా నిలబడుతున్నాడు. బాధపడు కారిక. మురారి నీ కొడుకు అని నువ్వు నమ్మడంలో తప్పులేదు. ఎందుకంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది కాబట్టి. ఇంకా దేవుడు కూడా మురారిని నీకు దూరం చేయలేడు. నువ్వు చూస్తూ ఉండు, తొందరలోనే మురారి పూర్తిగా నీ దగ్గరకు వచ్చేస్తాడు. అయినా నీ కడుపును పుట్టిన మురారిని ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తుంది నువ్వు కాదు హారిక, ఆ సునంద ప్రభు. అంతేకాదు, నిజంగా తరుణ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు కోర్టులో నిజం తేలే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ప్రభుని బెదిరించి ఇప్పుడే మురారిని లాక్కు రావచ్చు. కానీ తరుణ్ కది ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. అయినా ఇప్పటికీ నాకు ఒక అనుమానం మాత్రం ఉంది హారిక. అదేంటంటే మురారి మీ సొంత బిడ్డ అన్న విషయం నిజంగా తరుణ్కి తెలీదంటావా? అది పక్కన పెడితే రాత్రి నువ్వు ఆ ఉషని జస్ట్ అలా కొట్టొదిలేశావు. అదే నేనైతేనా తన జుట్టు పట్టుకొని బయటికి తోసేసేదాన్ని. ఆ ఉష నక్క వినయాలు చూసి నాకు అలానే చేయాలనిపించిందక్క. కానీ అత్తయ్య మామయ్య గారు బాధపడతారని వదిలేశా. లేకపోతే మురారి గురించి నిజం తెలిసి కూడా ఆ నిజం దాచిన తనని అంత ఈజీగా వదిలిపెట్టేదని కాదు. హారిక, ఆ ఉష సంగతి తర్వాత కూడా చూడొచ్చు. ఎందుకంటే కిరణ్ దాన్ని వదిలేశాక అది శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే పడుంటుంది. అంతకన్నా ముందు ఆ ఉష ఎంత ప్రమాదకరమైన మనిషి అనేది నువ్వు తెలుసుకున్నావుగా, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. ఆ ఉష ప్రేమగా నటిస్తూ వెన్నుపోటు పొడిచే మనిషిని నువ్వు గుర్తుపెట్టుకో. మురారిని తిరిగి నీ దగ్గరికి తీసుకురావడానికి కావలసిన ముఖ్య సాక్ష్యమైన ప్రభు వాయిస్ నా ఫోన్లోనే ఉంది. ఈ రికార్డింగ్ని ఎవరూ మాయం చేయకుండా నా ఫోన్లో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను కోర్టు అపాయింట్ చేసిన అఫీషియల్ కౌన్సిలర్ని. మీ డీటెయిల్స్ అన్నీ నా ముందున్న ఈ ఫైల్లో ఉన్నాయి. మీ డీటెయిల్స్ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఒకరు అద్భుతమైన కవిత్వం రాసే ఉష, మరొకరు తన పాటలతో జనాల్ని ఊపేసిన కిరణ్. వాళ్ళు మీరే కదా. చెప్పండి, అసలు కవితకి కంఠానికి గొడవెందుకొచ్చింది? ఒకరికి భావం ముఖ్యం, ఇంకొకరికి రాగం ముఖ్యం.
మరి మీ ఇద్దరి మధ్య ఈ రాగద్వేషాల యుద్ధం ఎందుకు మొదలైంది?